నీకు తెలియక తప్పు చెప్తున్నారా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే చేశారు, ఇప్పుడు అదే రకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయం చేయడానికి మాత్రం ముందుంటారు. బురద రాజకీయం. ఒకసారి చూడరా? యా యా ఇప్పుడు క్లియర్ అండి నా ఆడియో? లేదు సార్, ఇంకొంచెం వాయిస్. యా సో అది అంటే విన్నారు కదా, ఆయన రాజకీయం అలా ఉంటుంది. ఇప్పుడు ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయంలో, ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయంలో ప్రతిదీ రాజకీయం కోసం ఎలా వాడుకుంటున్నారు, ఎలా ఆ వ్యక్తి ఎవరు అంటే ఉదాహరణ కూడా ఈయనే చూపించవచ్చు ప్రతి సందర్భంలో. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇందాక బుడమేరు గురించి చెప్తున్నారు సార్. మేము విజయవాడ వాస్తవ్యులమే. బుడమేరుకు చాలా దగ్గరలో కూడా మా హౌస్ ఉంటది. కాకపోతే కొండ మీద ఉండడం వల్ల నీళ్లు అంత ఫ్లోటింగ్ రాలేదు సార్. బుడమేరు కంటే ముందు ఒక పదాన్ని వాడాలి సార్. ఎవరైనా కోపం వచ్చినప్పుడు అరే నీ కొంప కొల్లేరు అయిపోతుందిరా అంటాడు. కొల్లేరు అంటే పదం ఏంటో అప్పుడు నాకు అర్థం కాలేదండి. అంటే ఒకడొచ్చి దాడి చేస్తే ఎదుర్కొంటాం, ఇద్దరు వచ్చి దాడి చేస్తే ఎదుర్కొంటాం, ముగ్గురు నలుగురు పైన వస్తుంటే ఎదుర్కోలేం కదా అనేది ఆ పదాన్ని వాడతారట. అంటే రామిలేరు, తమిళేరు, బుడమేరు, పోలరాజు కాలువ ఈ 4 కలిసి కొల్లేరులో వస్తుందండి. కొల్లేరులో కలిసిపోతుంది. మధ్యలో ఇప్పుడు దగ్గర సముద్రంలో కలుస్తుంది, తర్వాత గోదావరిలో కలిసింది. ఇది ఒక ప్రొసీజర్. తెలియకపోతే మా బోటి వాళ్ళని కూడా బాగా తెలుసా అండి? తెలుసుకునే కదా మాట్లాడుతుంది. ఎలా అంటే అలా మాట్లాడితే పార్టీ స్టాండ్ పోదా అండి? అలాంటిది పార్టీ అధ్యక్షుడు అయి ఉండి మూసీ నది నుంచి వాటర్ వచ్చింది అంటాడు. బుడమేరు వరద, బుడమేరు ఒకళ్ళు ఇటు ఉందనుకోండి, కరకట్ట ఇటు ఉందండి, మధ్యలో కృష్ణానది పొంగుతుందండి. బుడమేరు వాటర్ వచ్చేసి దూకేసి కరకట్ట దగ్గర ఉండే చంద్రబాబు గారు ఇల్లు ఒక్కటే ముంచేసిద్దండి. మాట్లాడేటప్పుడు మా పార్టీ అధిష్టానంలో ఒక అధ్యక్షుడు పోస్ట్ లో ఉన్నానే ఇలా అలా మాట్లాడితే ఎట్కరిస్తారే, టీవీ ఛానల్ రెడీగా కూర్చున్నారే, లేకపోతే ఆ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారే అని కనీస జ్ఞానం లేదా అండి? కరకట్ట దగ్గర అండి ఇల్లట. పోనీ అదేమన్నా ప్లాన్ గీసి మ్యాప్ గీసి కట్టించుకున్నారండి చంద్రబాబు గారు? లింగంనేని రమేష్ గారు అద్దీంట్లో ఉంటున్నాడు, నేనేమో తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాను అన్నాడు. అంటే అది అద్దీలోని తెలుసు, ఆయన కట్టించుకోలేదని తెలుసు. ఉంటే ఉంది, పోతే పోయింది. అద్దీంటితో ఏం పని? ఇల్లు కాకపోతే ఇంకో ఇంటికి పోతాడు. ఇప్పుడు అది మునిగిపోతుంది అనేసి బుడమేరు కట్టలెత్తేసి ఇటు వచ్చేస్తారు. బుడమేరు గేట్లు పెట్టారా? లేదు మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమన్నా ఫ్లైఓవర్ డౌన్ లా గేట్లు ఆయన చెప్పినట్లే వరద అటు పోకుండా ఈ ప్లాన్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఎందుకు వరదలో ఉంటారు? వారం నుంచి తిరుగుతారు సార్. మీరు ఇందాక ఒక పదాన్ని వాడారు, గత ప్రభుత్వంలో వరద వచ్చినప్పుడు జగన్ గారు రాలేదన్నారండి. కాదు సార్, జగన్ గారు వచ్చారు. కానీ ఎంతో ఎత్తు మీద ఏరియల్ సర్వే చేస్తున్నారు చార్టెడ్ ఫ్లైట్ లో. మీ కెమెరాలు అంత జూమ్ కి పోలేకపోయినాయి సార్. ప్రజలకు కూడా పైకెత్తి చూసి మెండెప్పి వచ్చినాయి. కానీ ఆయన ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా జనరల్ ఏరియల్ సర్వేలు చేస్తుంటారు కదా. అవునండి, ఆకాశంలో విహంగ వీక్షణం లాంటివి చేస్తుంటారు. మొన్న మధ్య గతంలో మీకు గుర్తుండాలి, 52 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు వరద వచ్చిందండి. వరద వస్తే పంట నష్టం జరిగింది, బాగా పంట నష్టం జరిగిందండి. ఆ పంట నష్టం జరిగినప్పుడు ఆ పొలాల మీద స్టేజ్లు కట్టి స్టేజ్ మీద నుంచి అనర్గళమైన స్పీచ్ ఇచ్చారండి. అది కూడా 2-3 ముక్కలే. స్టేజ్ కట్టాడు. పొలాల మీద స్టేజ్ కట్టిన ఏమన్నా చూస్తారండి? ఆ సినిమా సెట్టింగ్ లో కూడా ఇంత దారుణంగా కట్టరు సార్. అట్లాంటిది అదే టైంలో కంటికి సర్జరీ చేయించుకొని 52 రోజులు. చిన్న ఇంటరప్షన్, సినిమాల్లో అట్లా గడితే రివ్యూలు రాస్తారు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామని. కానీ ఇక్కడ నిజ జీవితంలో కూడా ఈయన ఇలా చేస్తే అర్థం చేసుకోవాలి. ఇక సినిమాల్లో కూడా ఆ తప్పు చేయరు, అక్కడే తప్పు చేయరు. సినిమా పోతుందేమోనని భయం ఉంటే ఇక్కడ ప్రభుత్వం పోతుందిరా. మనం ఎట్లంటే అట్లా మాట్లాడి రైతుల దగ్గర స్టేజ్లు కడితే రైతేమో నీళ్ళలో మోకాళ్ళలో మునిగితే నువ్వు పైన స్టేజ్ మీద ఎక్కుండి నీకు అలా కాదు